ఉరవకొండ మండలం పరిధిలోని రాకెట్లలో గత రాత్రి ₹1,00,000 విలువ చేసే వ్యవసాయ పరికరాలు చోరీ అయ్యాయని బాధితులు ఆరోపించారు. 12 మంది రైతులు నేసే బొజ్జప్ప, గౌతమ్, కాటికోటి ఎర్రిస్వామి, శివ, మురళి, రాము, నరసింహులు, వెంకటేశులు, సునీల్ ముత్తులూరు, కొండప్ప, ప్రసాద్లకు చెందిన వ్యవసాయ పరికరాలు చోరీ అయ్యాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. 4 రైతులకు చెందిన స్టార్టర్ బాక్సులు ఒక్కొక్కటి 10,000 చొప్పున 40,000 విలువ చేస్తాయన్నారు. అలాగే 60,000 విలువ చేసే కేబుల్ వైరు చోరీకి పాల్పడినట్లు బాధిత రైతులు గగ్గోలు పెట్టారు. విలువకాల మండలం వేలుపాడు గ్రామ రైతుల నుంచి గ్రామం నుంచి కూడా వచ్చి ఇక్కడ గుత్తలు చేసుకొని ఎకరా 40,000 50,000 రూపాయలు గుత్తలు పెట్టి మిరప పంట పండించుకుంటా ఉన్నారు. చివరి వాళ్ళు కూడా మోటార్లు వైర్లు పోసుకొని పోతా ఉంటే కూడా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. చాలా భయాందోళనకు గురవుతున్నాం రైతులందరూ కలిసి. దీనిపైన మీరు తగు చర్య తీసుకొని దొంగలను పట్టుకొని రైతులు కాపాడవలసిందిగా పోలీస్ శాఖలు మరియు అందరి అధికారులు కోరుతా ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి స్వగ్రామంలో చోరీకి గురి కావడం విస్మయం కలిగిస్తుంది. రైతులు అప్పో సొప్పో చేసి పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ పరికరాలు చోరీకి గురైతే వారి పరిస్థితి గోరు చుట్టుపై రోకటి పోటు అన్న చందంగా పరిస్థితులు మారాయని బాధితులు గగ్గోలు పెట్టారు.